కాలి ధూళి చోకినందులో చక్కని స్నేహి ఉండేను. దీనికి కారణం పెట్టి తెలుగు రాఘవ అలాగే తెలుసాను. శిలయుషాపమో వదిలి క్రముగాను రామ శిలయుషాపమో వదిలి శిలాశాపం వల్ల ఇక్కడ శిలా ఏర్పడి ఉన్నారు. ఈమెను ఆశీర్వదించారు. ఓహో మౌన చంద్రమా ఏలగలిగెనో శాపము ఈమెకు శాపం ఎలాగలేను. ఆ శాపము ఎవరిచ్చిరో నాకు తెలుసు. భర్త శాపము కిట్టుబడి ఉంటానాయ రామ 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 భర్త భర్త గౌతముని మహాశాపమున ఈమె శిలా అయి మారి ఉన్నాను. ఇప్పుడు నీ స్నానం వస్తే చక్కని స్త్రీగా మారాడు. ఈమెను ఆశీర్వదించు. ఓహో ఆలియా, ఇప్పుడు నీ భర్త ఆలయంలో తపస్సు చేస్తున్నాడు. కావున నువ్వు పోయి నీ భర్త శుభంగా ఉన్నాడు. అలాగే స్వామి వెళ్ళేదాన్ని రాములకి ఉన్నారా? మనం ఇప్పుడు మిథిలాపురం వెళ్ళిపోదాం రండి.
నా యొక్క రాజాంతో నీవుగా మిథిలాపురం పరిపాలించే జనక చక్రవర్తిని. నా కూతురు సీతాదేవి, మాధవి, ఊర్మిళ, సుతకీర్తి అని 4 కూతుర్లు గలరు. నా పెద్ద కూతురైన సీతాదేవికి లగ్నం గాయించడానికి కోరిక ఉన్నది. ఇప్పుడు పెద్ద బిడ్డకు అవును, అందుకని సీత స్వయంవరం గాయించింది. స్వయంవరం గాయిస్తానా? అంటే స్వయం పెట్టిన తర్వాత మూత్రం చూసినా, మూత్రం తర్వాత స్వయంవరం చూసి ఒరే సేవక, శివధనస్సును లేవనెత్తిన వారికి నా పెద్ద కూతురు సీతాదేవిని ఇచ్చి లగ్నము గావించదు. ఇటువంటి దుడ్డు లేవట్టిన వాళ్ళకి ఇచ్చుడా? ఇక మూత్రాల తర్వాత ఒరే సేవక, ఇది వినుంటివా? దేశ మహారాజులకు సీతా స్వయంవరాన్ని శుభపత్రిక రాసి పంపము. బారవారి పంపిస్తాం మన పత్రిక డేట్ ప్రకారం వచ్చి పెట్టిన వెనకనే ఉన్నది. జనక మహారాజు ఇంటిలో సీతా స్వయంవరం కాబోతున్నదట. కావున నాకు రాత్రి కలలో ఆ నారదా మునీశ్వరుడు చెప్పే కదా, మనకు శుభపత్రిక వచ్చినదా? ఎనుగులాడతాకు రోజు 4-5 వస్తాయి. రే సేవక, ఎనుగులాడితే నాకు రాకపోతే పోదాం, అచ్చని పోదాం, లేకపోతే బంద్. నిన్న నచ్చింది, మొన్న నచ్చింది. రే సేవక, పోస్ట్ ఆఫీస్లో పోతే లేవు. ఇప్పుడు ఈ పత్రికలు వంచుడు కాదు, ఫోన్లో ఎప్పుడు నెట్వర్క్లో రాదు చూడాలి, చూసుకో రాలే. ఈ నెల రోజులే ఈ మూత్రాలు అన్ని చూసిన మనకు శుభపత్రిక పంపలేదా? ఎంత మలంకారి ఈ లంకాపుర ఈశుండను రావణాసురుండను అతి మంచి ఉన్నాడా? మనకు శుభపత్రిక పంపబోయనా? మిథిలాపురములకు వెళ్ళి ఆ శివధను సీతను పెళ్ళాడను. రే సేవక, గుర్రములను తెచ్చి రథము సిద్ధం లేవు. చేస్తా కానీ పిలువలు పెళ్లికి ఎట్లా పోదామని చూస్తాను. రే సేవక, గుర్రములను సమాధించు మా మంత్రి మరియా. గుర్రములను సమాధించు మా మంత్రి మరియా.
మళ్ళీ రథం ఎందుకు ఆగినది? అవి పోతలేదు ఇది పోతలేదు గుర్రం రథం వెళ్తలేదు. అప్పుడు గుర్రాలు మరణించినవి. ఇప్పుడు ఏనుగలు పోయినాయి. మనం మిర్జాపురం పోవద్దయ్యా. ఏదో కీడు జరుగుతుంది తొమ్మిది రాను. అరే మంత్రి గారియా కంచోరథముల దండిక మంత్రి గారియా కంచోరథముల దండిక మంత్రి గారియా కంచోరథముల దండిక మంత్రి గారియా కంచోరథముల దండిక మంత్రి గారియా ఓ అయ్యా ఇదిగో ఒరే సేవక మనము మిత్రాపురం చేరినాం కదా రారాజులందరూ వచ్చి కూర్చున్నవారు కదా అంత వాళ్ళు కొంతమంది లేచిపోయారు పోతలు. మనం పోయి కూడా కూర్చున్నాము మనం పోయి కూర్చున్నాం సభలో. కూర్చుదా బాబు Thank you.
జనక చక్రవర్తి యొక్క పెద్ద కూతుర్ను. అవును. నా నామము సీతాదేవి అందరు. ఆహా. మా తల్లి భూదేవి. ఆ. మా తండ్రి గారైన జనక చక్రవర్తి అవునవును. నా లగ్నం చేయుటకై స్వయంవరమును నియమించి ఉన్నాడు. రారాజులందరూ వచ్చి ఉన్నారు. అవును. లగ్నం అయిన తర్వాత రాజకాంతలు అంతాపురం నుండి బయటకు వెళ్ళరాదు. కావున నేను నా తోటి చెలికత్తలతో ఆ. సుందరవనానికి వెళ్ళి ఆటలాడుకొని పాటలాడుకొని ఇప్పుడు మా అంతాపురంలోకి వెళుతున్నాను. మీ అంతఃపురంలోకి వెళ్తారు? అవును చెల్లియా. ఎల్లుండి బాగా ఆడుకోయి 2-3 రోజులు మలకాలం పెట్టేసి. అటు చూడుము సీతాస్వయంవరకు ఎందరో రాజులు వచ్చి ఉన్నారు కదా, మనం కూడా వెళ్దాం. అవును చంద్రమ్మ, అలాగే వెళ్దాం. ద్వారకాడ ద్వారపాలకి ఉన్నాడు, అతని అనుమతితో లోపలికి వెళ్దాం. కామరాజ్ విశ్వామిత్రాలు వచ్చినారని ఆ జనక తెలియదు. సేవక అట్లైన వారిని తొందరగా తీసుకురమ్ము. తీసుకురమ్మన్నా రండి. రాజచంద్రమా తీసుకోండి. మౌని చంద్రమా ఈ విజయ వందనం. మౌతాన్ చేసుకో. తాపస దర్శన భాగ్యమగుటల్ మాన్యతగాంచిన క్రతువు ఆ యొక్క పాపములు హరించే సామాన్యులకిచ్చి భాగ్యములు మందులకై గాదలంచగా దయామతి చూడుము గాలి నందనా. దేశము వెలిగించు నాకోను మీ దర్శనమున ధన్యునైతిని. ఈ బాలకులు ఎవరో చెప్పు. రాజచంద్రమా అలాగే తెలుపలేదు. నా యాజ్ఞములు కాపాడుటకై వచ్చి ఉన్నారు మీరు. తాటకి శుభాబులను గీటడంచి నాదు యాగ
యాగం రక్షణార్థమై వచ్చి ఉన్నారు వీరు సతిహాల్యకు శాప విమోచనముసగిన కరుణ గోచిన దయా కరుణ వేరు రాజచంద్రమా తాటక సుబాబులను వధించి నా యాగంను కాపాడకై వచ్చి ఉన్న మహా పుణ్యబాలకు ఓ బాలకులారా, తల్లిదండ్రులవరయ్యా తప్పక తెలుకోడే. తల్లిదండ్రులవరయ్యా తప్పక తెలుకోడే. తల్లిదండ్రులవరయ్యా తప్పక తెలుకోడే. తల్లిదండ్రులవరయ్యా తప్పక తెలుకోడే. ఇలలోన వీళ్ళకు ఇంద్రజంతులకేమి. ఇలలోన వీళ్ళకు ఇంద్రజంతులకేమి. ఓ బాలకులారా, మీ తల్లిదండ్రుల నామం తెలుసు. కంసలియా తల్లియో కైకాతో మిత్రయును కంసలియా తల్లియో కైకాతో మిత్రయును కంసలియా తల్లియో కైకాతో మిత్రయును కంసలియా తల్లియో కైకాతో మిత్రయును ఇలలో నాదరారాదో మా తండ్రియు ఇలలో నాదరారాదో మా తండ్రియు ఇలలో మా తల్లి కౌసల్యాదేవి, మా పినతల్లులు కైకాసుమిత్ర, మా నాయన గారు దశరథ మహారాజు. ఓ బాలకులారా, జన్మ జన్మముల దేవి నా పాపంలో. 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 వదిలేను ఆనందాలు కూడా. వదిలేను ఆనందాలు కూడా. వదిలేను ఆనందాలు కూడా. ఓ బాలకులారా, మీ దర్శనం నా దండైతిని ఈ పీఠాల పైన కూర్చోండి. ధరణి కల్పగోరే పురమందు వెలసిన. ధరణి కల్పగోరే పురమందు వెలసిన. ధరణి కల్పగోరే పురమందు వెలసిన. ధరణి కల్పగోరే పురమందు వెలసిన. అలాగే మీరు అన్ని విధముగా కూర్చుడు వేదమెంచకుండా యతించుడగలేరా కన్న ప్రీతి. కన్నీరాజన్యులారా ఏ కనసునుయే.
అని తేడా లేకుండా ఈ శివధనస్సును లేవనెత్తిన వారికి నా పెద్ద కూతురు సీతాదేవి నుంచి లగ్నం కాల్చింది. ఇదే నా ఆజ్ఞ. సభలోన ఎక్కడైనా లేచి ఈ ధనుసులో వంచలేకపోతుంది. ఈ లంకాపుర ఈశుండను రావణాసూరుండను ఈ ధనుసును లేపి ఈ సీతాదేవిని పెళ్ళాడదను. అబ్బా ఆహా ఏమిటి ఈ ధనుసు? ఎన్ని కొండలు లేపిన వాడును ఈ ధనుసు లేకపోయాను. అబ్బబ్బా ఈ ధనుసు ఎంత బడి గల్లదిరా. అబ్బబ్బా ఈ ధనుసు ఎంత బడి గల్లదిరా. అబ్బా ఈ ధనుసును ఎంత లేవనెత్తినా కానీ లేవకున్నది. మళ్ళీ ఒక్కసారి ప్రయత్నించదను. నమో శివాయ ఓం నమో శివాయ. నమో శివాయ ఓం నమో శివాయ. ఆహా కానీ ఈ ధనుసు లేవకున్నది. అయినా కానీ ఒక్కసారి ప్రయత్నించగలను. నేనొచ్చిన పని వ్యర్థం మాయను. ఆహా మూల్లోకమున జయించిన వాడును ఈ ధనుసును ముట్టగానే నా వీరబలములన్నీ ఉడిగిపోయింది కదా. ఏమిటి దీని మహత్యము? అయినా కానీ ఒకసారి ప్రయత్నించగలను. నమ శివాయ ఓం నమ శివాయ. ఆహా 3 సార్లు ప్రయత్నించా కానీ సమర్థంతో కలగట్టున్నది. అయినాను నేను ఇందులకు అవమాన పాలైన కాదు కాదు వీటికి ఒక మాట దొరికిపోయేదాను. నా ఆరాధనమైన శివుని శాపం వచ్చగా ఎత్తి దైవాపచారం చేయించుంటిని చేయలేకున్నాను. అందుకే లేవనెత్తకపోయాను. కానీ నాకు ఇది లెక్కనా? నేను వెళ్ళిపోయాను.
ఏడుదల కానీ నన్ను ఆశీర్వదించు. పంచభూతములార ప్రకృతి పురుషులార భవ్యులౌ హరిహర బ్రహ్మాదులార ఇంద్రులార ఓ ఇంద్రాది సురులార అష్టదిక్పాలకులార యదికులార గరుడ కిన్నర యక్ష గంధర్వ వరులార సిద్ధులార ప్రసిద్ధ సాధ్యులార ఉండు మా రామచంద్రుడిపుడు శివుని శాపం పెట్టి చేర నిల్వ మీరలందరూ దయతోడ మేరలేని బలములు కలగగా దీవింపవలతు నేను. అష్టదిక్పతులారా శివచంద్రులారా సప్తసాగరములారా సురాముప్పది కోట్ల దేవతలారా మా రామచంద్రునికి ఈ శివదర్శనం లేపడానికి వెళుతున్నాడు. ఆశీర్వదించు. మీరందరూ కూడా బలము కలగజేయడాన్ని దీవింపజేయుచున్నారు. ఇక నీవు వెళ్ళము, నీకు జయం కలుగు.
ఇప్పుడు శివధనస్సును విరిసిన శుభ సందర్భంలో సీతాదేవి శ్రీరామచంద్రుని మెడలో పూలహారం వేస్తున్నది. ఇప్పుడు మళ్ళీ శ్రీరామచంద్రుడు సీతాదేవి మెడలో పూలహారం వేస్తారు. భక్తులందరూ కూడా గట్టిగా కరతాళం పట్టుకోండి పట్టుకోండి సీతా శ్రీరాముడు మాటలు మార్చుకున్నారు. వీరిద్దరికి కళ్యాణం కావాలంటే వారి బిడ్డలకు అవును సేవక వారు వచ్చిన తర్వాత సీతారాములకు కళ్యాణం కావాలి. కళ్యాణం చేసుకో మహారాజు గారు అన్ని ఈ యొక్క వీళ్ళు కట్నాలు వేయాలని పోతారు. రేపు పైసలు పట్టుకొస్తారు కావచ్చు. రేపు పత్రికలు పంపించి వాళ్ళు తీసుకొస్తారు. సరే అలాగే అయ్యగారు కూడా ఈ టైం దొరుకుతారు. సాగుగానే దస్తావేజుల కట్టం నిండిపోయింది. ఇక ఏమేమి వస్తాయి కరెంట్ జరిగింది. నుండి అయోధ్య నగరం వచ్చాం. ఇప్పుడు ఈ యొక్క రామాయణం లోపల దాడి ఉంటున్నా కానీ మీకు Gracias.
స్వామి సేవక అయ్యా అయోధ్య నగరం పరిపాలించే దశరథ మహారాజు అనువంతులను నీ యొక్క నామము దశరథ మహారాజు గారు మా భార్య కౌసల్యాదేవి పెద్ద భార్య కంసల్యాదేవి రెండవ భార్య కైకాదేవి మూడవ భార్య సుమిత్ర చిన్న భార్య సుమిత్రాదేవి మా కుమారుడు శ్రీరాముడు లక్ష్మణ భరత శత్రుఘ్నుడు నీకు నలుగురు కుమారుడు శ్రీరాముడు భరతుడు లక్ష్మణ శత్రుఘ్నుడు అయ్యా వారి వివాహము కొరకు జనక మహారాజు మనకు శివపుత్రికి పంపించినాడు. మనం ఇప్పుడు కుటుంబ సమేతముగా విడులాపురం పోవలేము. మా భార్యను పిలిపించు. ఓహో ఇప్పుడు ఆ యొక్క రామ లక్ష్మణుడు విశ్వామిత్రుల వారి వెంట యాగార్థమై వెడలిపోయి యాగము రక్షించి మిథిలానగరము చేరి శివధనుసును విరిచి ఆ శివధనుసును విరిచి జనక చక్రవర్తి మహారాజు పుత్రికైన సీతాదేవి అతని తమ్ముడు కుశోధ్వజుడు అన్న బిడ్డలు ఊర్మిళ శృతకీర్తి మాలవిక నలుగురు కళ్యాణం ఒకసారే ఉన్నది గనక ఈ యొక్క మిమ్మల్ని తోలుకొని మీ యొక్క కుమారులు తోలుకొని రమ్మని పత్రిక వచ్చాది పోదామంటున్నావా? సరే చిత్తము స్వామి మీరు ఏం చేయడం నేను ఇప్పుడే రావించదను. ఒక్కసారి మూసుకోలే జల్దీ జల్దీ పొద్దుకుతాను అయిపోయింది.
నాకు ఒక కుమారుడు కలడు. అప్పుడు చెప్పండి కానుకున్నావు కదా. నా కుమారుని పేరు భరత రాజేంద్రుడు. నీకు అమ్మ వచ్చిపోయే కానీ నిన్ను ఎక్కడో చూసుకునే డౌట్ ఉన్నదమ్మా. చెల్లి ఏడ చూసి ఉన్నావు? నాకు ఏమో చూసుకునే డౌట్ వస్తుందమ్మా. అంతఃపురంలో చూసి ఉన్నావా? అంతఃపురంలో కాదమ్మా. ఎక్కడ చూసి ఉన్నావు? అంతఃపురంలో కాదు కానీ ఎక్కడో చూసుకునే డౌట్ ఉన్నది. ఈ మంత్రి బస్టాండ్లో లారీల కాలంలో పూర్వస్థితి నీ తల్లి పేరుని తండ్రి పేరుని సవిస్తాన్ని విన్నవించుము స్వామి. దశరథ మహారాజు గారి అయ్యా రెండవ కుమారుడు అయ్యా నా నామం భర్త రాజేంద్రుడు. దశరథ మహారాజు గారి కుమారుడమైన భరత రాజేంద్రుడు. మా తల్లి ఏమో కైకాదేవి. మీ యొక్క తల్లి కైకాదేవి. మా సోదరులు రామ లక్ష్మణ శత్రుఘ్నుడు. అయ్యా మరి ఇప్పుడు ఎచ్చడికి పోతున్నారు? మా తండ్రి గారి వద్దకు వెళ్ళిపోవడం. సరే చిత్తం స్వామి.
అయ్యా అయిందా కాలేదా పెళ్లి కాలేదా సరే జానగా పెళ్లి కానీ నేను కొడుకులు బిడ్డలు ఎంతమంది అయ్యా అయ్యా కొడుకు బిడ్డలు ఉంటారా అయ్యా మీ యొక్క గ్రామము మీ యొక్క పూర్వస్థితి మీ సవిస్తాన్ని విన్నవించుడు స్వామి. ఒరే సేవక మిథిలాపురము పరిపాలించే జనక చక్రవర్తిని నా భార్య సుమేధ సుమేధ నా కూతుర్లు సీతాదేవి మాలవి ఊర్మిళ సుతకీర్తి అనే 4 కూతుర్లు కలరు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు తండ్రి? నా పెద్ద కూతురుకు లగ్నం కావించేందుకు పోతున్నాను. ఓహో ఇప్పుడు పెద్ద కూతురు శివధనుసుని ఎత్తి శ్రీ రామచంద్రుడు విరిచారు. వారి 4 కళ్యాణం ఒకేసారి ఉన్నది. మీ యొక్క పట్నం లోపల ఆ దశరథ మహారాజు గారిని వాళ్ళ పట్నం నుండి ప్రజలను కోరుకొని వచ్చాము. అదీని కాక మీరందరినీ రావించి బ్రాహ్మణ చూద్దాం కోరుకొని ఇప్పుడు రమ్మంటావా? నీ బిడ్డను రావించమని చూడవా? సరే చిత్తం స్వామి సీతాదేవి